హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైన్ నెట్వర్క్స్. ఈరోజు మనం టాలీవుడ్లో జరిగిన ఒక నిజంగా హృదయానికి హత్తుకునే చాలా ప్రత్యేకమైన క్షణం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ ఈసారి 80 స్టార్ల రీయూనియన్ కోసం చెన్నైకి వెళ్ళారు. ఇది 3 సంవత్సరాల తర్వాత జరిగే ప్రియమైన స్టార్ల రీయూనియన్. సర్ప్రైజ్ ఏంటంటే ఈ సమావేశం పెద్ద హోటల్ వద్ద కాకుండా రాజ్ కుమార్ సేతుపతి అండ్ శ్రీప్రియ నివాసంలో సన్నిహితంగా హృదయపూర్వకంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భాగ్యరాజ్, ఖుష్బు, సుందర్, సుహాసిని, మణిరత్నం కూర్పు చేశారు. మొత్తం 31 మంది స్టార్లు హాజరయ్యారు. తమిళ్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే హిందీ సినీ ఇండస్ట్రీల నుంచి, ఇంకా ముఖ్యంగా జాకీ ష్రాఫ్, ప్రభు వంటి ప్రముఖులు కూడా ఈ రీయూనియన్లో పాల్గొన్నారు. రాత్రి మొత్తం స్నేహం, ఏకత్వం, జ్ఞాపకాలు పంచుకోవడం, సినిమాలపై సంభాషణలతో నిండింది. చిరు గారు, వెంకీ గారు, శరత్ కుమార్ మరియు ఇతర స్టార్లు ఫోటోలతో ఒకే కుటుంబం లాగా సంతోషంగా కనిపించారు. ప్రతి ఒక్కరూ పాత జ్ఞాపకాలు పంచుకోవడం, సినిమాలపై రిఫ్లెక్షన్ చెప్పడం, ఇలా ఆ రాత్రి హృదయానికి హత్తుకునేలా జరిగింది. లిస్సీ లక్ష్మి చెప్పారు, ఇది ఒక స్నేహితుల సన్నిహిత సమావేశం. ఫేమ్ మరియు టైం కంటే ఎక్కువ నిలిచిన స్నేహ బంధాలను ప్రతిబింబించడానికి. ఇంకా ఈ రీయూనియన్ మరింత స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు మరియు వెంకటేష్ గారు తొలిసారిగా ఒకే సినిమాలో నటించబోతున్నారు. అది ఏంటంటే మన శంకర వరప్రసాద్ గారు అని టైటిల్తో. ఈ వార్త ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ మరింత పెంచింది. మరి ఫ్రెండ్స్, ఈ రీయూనియన్ మనకు చూపిస్తున్నది ఏమిటంటే 1980లలో ఏర్పడిన స్నేహ బంధాలు ఇంకా టైమ్లెస్గా ఫేమ్, ప్రాంతాల గరిష్ట సరిహద్దులను మించిపోయి నిలిచాయి. ఇది నిజంగా భారత సినిమాలో ఒక టైమ్లెస్ సింబల్. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. Thank you for watching. Please like, share and subscribe.